సేవా కార్యక్రమాల్లో మడిపల్లి మోహన్ గుప్తా ఫౌండేషన్ ముందంజలో ఉంటుందని మరోసారి రుజువైంది. వరద బీభత్సానికి అతలాకుతలమైన విజయవాడలోని వరద బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు తమ వంతు సాయం ప్రకటించింది. ప్రకృతి బీభత్సానికి గురై విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరడం గుప్తా ఫౌండేషన్ చైర్మన్ మడిపల్లి మోహన్ గుప్తా హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ అన్న వితరణ కార్యక్రమానికి సంతృప్తి చెంది వారి సేవలను గుర్తించి వారి సేవలకు ఉడతా సాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారి సతీమణి శ్రీమతి మడిపల్లి మల్లీశ్వరి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఆడిటర్ సుబ్బారావు మరియు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా ఈరోజు 3,16,000 ప్యాకెట్స్ అంటే పొంగల్ గుప్తా ఫౌండేషన్ తరఫున మడిపల్లి మోహన్ గుప్తా గారి తరఫున అందరికీ నమస్కారం చెప్తూ, ఈ మధ్య విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాన వల్ల విలయతాండవం సృష్టించబడి వరద బాధితులు అనేక వేల మంది వరద వల్ల ఇబ్బంది పడి ఉన్నారని చెప్పి మనకు తెలుసు. గుప్తా ఫౌండేషన్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విద్య, వైద్యం, పూర్ పీపుల్కి వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా చేస్తూ వచ్చింది. అది మీకు తెలుసు. గత 37 ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. చాలా సొమ్ము దీనికి వినియోగించడం జరిగింది. ప్రస్తుతం మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ ఎంతో పెద్ద గత 50 సంవత్సరాలను బట్టి లేనటువంటి ఇంత పెద్ద సంక్షేమాన్ని తమ వంతుగా కొంత ఆ సహాయం అందించాలనే ఉద్దేశంతో గుప్తా ఫౌండేషన్ ముందరకు వచ్చి దీనికోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు డొనేషన్గా ఇవ్వటానికి ముందరకు వచ్చింది. ఇప్పుడు ఈ డొనేషను శ్రీ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ వరద బాధితులకి భోజన కార్యక్రమం ప్యాకెట్స్ అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో ఈ 5 లక్షల రూపాయలతో 16,000 భోజన ప్యాకెట్లు ఈ బాధితులకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజున గుప్తా ఫౌండేషన్ చైర్మన్ మోహన్ గుప్తా గారి సతీమణి మల్లీశ్వరి గారి ద్వారా ఈ హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారికి 5 లక్షల రూపాయల డీడీ అందజేయడం జరిగింది. హరే కృష్ణ, అందరికీ నమస్కారం అండి. సో మీకు తెలుసు, గత 4 రోజుల క్రితం విజయవాడలో భారీ వర్షాల కారణంగా ప్లస్ ఈ బుడమేరు కెనాల్కి గండిపడటం వల్ల సో విజయవాడ పరిసర ప్రాంతాలైన సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి కాలనీ, తర్వాత కృష్ణానది పరివార ప్రాంతం అయిన యనమల కుదురు, ఇవన్నీ యాక్చువల్గా ముంపుకు గురయ్యాయి. సో ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారు అన్నదానం చేపట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం గత 3 రోజుల నుంచి 6 లక్షల భోజనాలు ఈ వరద బాధితులకి అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మేము గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ వారిని రిక్వెస్ట్ చేశాము దీనికి సహాయం కోసం. సో వెంటనే వారు స్పందించి సో ఈ వరద బాధితులకి యాక్చువల్గా ఒక 5 లక్షల విరాళం, ఆల్మోస్ట్ ఒక 16,000 ఫుడ్ ప్యాకెట్స్కి మాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ సహకారం అందించిన గుప్తా ఫౌండేషన్ ట్రస్ట్ వారికి, తర్వాత మోహన్ గుప్తా గారికి, వాళ్ళ సతీమణి మల్లేశ్వరి గారికి సో మా ధన్యవాదాలు. సో కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు ఎల్లవెల్ల వారి వైపు ఉండాలని కోరుకుంటూ, సో దాతలందరూ యాక్చువల్గా ఈ మహత్తరమైన కార్యక్రమానికి ముందుకు వచ్చి సో విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. 2 సంవత్సరాల క్రితం కూడా గుప్తా ఫౌండేషన్ నుంచి ఈ హరే కృష్ణ గోకుల్ క్షేత్రం విజయవాడ అవుట్స్కట్స్లో తాడేపల్లి దగ్గర నిర్మితం అవుతున్న హరే కృష్ణ గోకుల్ క్షేత్రం మందిర నిర్మాణానికి కూడా సో మోహన్ గుప్తా వారు ఒక 25 లక్షల రూపాయల డొనేషన్ని అందించడం కూడా జరిగింది మాకు. సో ఇప్పుడు కూడా మాకు సహాయాన్ని కంటిన్యూ చేయడం మాకు చాలా ఆనందకరం.
హరే కృష్ణ.